నమస్తే, వెల్కమ్ టు సింగిడి. ప్రస్తుతం మనం వనస్థలిపురంలో బీబీసీ ఆటోమొబైల్ దగ్గర ఉన్నాం. ఇది టాటా కార్ల షోరూమ్. అయితే ఈ దసరా నుంచి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన సెప్టెంబర్ 22 నుంచి కొత్త జిఎస్టీ స్లాబ్స్ అమలుపోతున్నాయి. అయితే అందరి చూపు కూడా ఎక్కువగా కార్లను ఇష్టపడే కార్ల ప్రియుల చూపు అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఏ కార్ తీసుకుందామా అని. ఎందుకు అని అంటే రేట్ల ధరలు కూడా ప్రైజెస్ చూస్తే మనకి అసలు చాలా డిఫరెన్స్, లక్షల్లో డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. 60,000, 70,000, లక్ష ఆ పైనే కనిపిస్తుంది. సో కార్లు తీసుకుందాం అనుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. సో ప్రజెంట్ మనం వనస్థలిపురంలో బీబీసీ ఆటోమొబైల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ టాటా షోరూమ్ లో కార్ల డిఫరెన్స్ ఎంత ఉంది, అట్లాగే ఎక్కువగా ఏ కార్ ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు షోరూమ్ సంబంధించిన రవణ. హాయ్ అండి, నైస్ మీటింగ్ యూ. ఎలా ఉన్నారు? ఈ సెప్టెంబర్ 22 మీకు ఇన్నాళ్ళు మీ ఫీల్డ్ లో ఎప్పటి నుంచి చేస్తున్నారో, ఇన్నాళ్ళ నుంచి ఒక ఎత్తు, ఇప్పుడు ఈ కొత్త జిఎస్టీ అమలు కాబోతున్న తేదీ నుంచి ఒక ఎత్తు. ఎందుకంటే జిఎస్టీ రేట్లు కూడా చాలా తగ్గించబోతున్నారు, జిఎస్టీ స్లాబ్స్ కూడా. సో ఫస్ట్ మీరు దాని గురించి ఏం చెప్తారు? పబ్లిక్ అయితే చాలా బెనిఫిట్ అన్నట్టు సార్ ఈ విషయంలో. ఎందుకంటే మనకు ఇంతకుముందు ఒక్కో వెహికల్ మీద అప్ టు 1 lakh వరకు తగ్గుతున్నాయి. ఓకే, 1 to 1.5 వరకు తగ్గుతున్నాయి. అవును. ఇప్పుడు ఈ పంచుకు వచ్చేసరికి మనకు 85,000 వరకు తగ్గుతుంది. ఓ పంచ్ 85,000 వరకు. ఓకే. ఇప్పుడు ఒక్కో వెహికల్ మీద 75, 85, 95. హ్యారియర్ సఫర్ అయితే 1,50,000. పంచ్ గురించి మాట్లాడితే మనకి పంచ్ లో వేరియంట్స్ ఉన్నాయి కదా. సో బేస్ వేరియంట్ తీసుకున్న అంతే ఉందా, లైక్ టాప్ వేరియంట్? లేదు సార్, బేసిక్ వేరియంట్ నుంచి అంటే ఒక్కో వేరియంట్ లో ఒక్కో విధంగా తగ్గుతుంది. అంటే బేస్ వేరియంట్ లో కొంచెం తక్కువ అమౌంట్, టాప్ ఎండ్ కి వచ్చేసరికి మనకు 85,000 వరకు తగ్గుతుంది. బేస్ ఎండ్ లో ఎంత తగ్గొచ్చు మనకి? బేస్ అయితే మనకు 70-75,000. ఓ అది కూడా పెద్ద మార్జినే. అంతకుముందు ఎంత ఉందండి ఆన్ రోడ్ ప్రైస్, ఇప్పుడు ఎంతకు వస్తుంది? అంతకుముందు మనకు 745 ఉండేది సార్. ఓకే, 745,000 ఆన్ రోడ్ ప్రైస్ బేస్ వేరియంట్. ఇప్పుడు మనకు 6.5 అట్లా వస్తున్నది. 6.8, 6.7 వరకు వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, మనకి పంచ్ని ఎంతమంది లైక్ చేశారన్నది మనం ఒకసారి ఈ రోడ్ల మీద కామన్ గా మనం వెళ్తున్నప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. ఎన్ని పంచ్ కార్లు కనిపిస్తున్నాయి చూడొచ్చు. మిగిలిన కార్లు అన్నిటి కూడా టాటా రైవలరీగా కూడా తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఆ విషయంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చు. 5 స్టార్ రేటింగ్ కావచ్చు, ఫీచర్స్ కావచ్చు, ఒక ఫ్యామిలీ కార్, మనకి సేఫ్టీ పరంగా కావచ్చు, మైలేజ్ పరంగా. సో టాటా కార్లు అంటే జనరల్గా అందరికీ తెలుసు ఎంత 5 స్టార్ మినిమం సేఫ్టీ రేటింగ్ తో అవన్నీ కూడా లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఆ సెగ్మెంట్ లో అయితే పంచ్ అయితే మిగిలిన కార్లకు పంచ్ ఇచ్చిందని చెప్పాలి. సో ఇప్పుడు ఈ జిఎస్టీ వచ్చిన తర్వాత బేస్ వేరియంట్ మినిమం 75,000 నుంచి ఆల్మోస్ట్ 85+ మీకు తగ్గే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పంచ్ వెహికల్ లో మెయిన్ ఏంటంటే సార్, ఆఫ్టర్ ఒక 40 years 50 years తర్వాత ఫస్ట్ టైం ఒక వెహికల్ మారుతిని ఢీకొన్నదంటే పంచ్ నెంబర్ 1 సెగ్మెంట్. అందుకే పంచ్ సెగ్మెంట్. ఇంకో కార్ చూద్దామా? నెక్స్ట్ ఏం చూపించబోతున్నారు కార్? టాటా నెక్సాన్, రైట్? నెక్సాన్ సార్. ఓకే. నెక్సాన్ అయితే మనకు 1.2 వరకు తగ్గింది సార్. 1,20,000 తగ్గు, 1.2 వరకు. ఓకే. ఆఫ్టర్ జిఎస్టీ. ఓకే. ఇది కూడా మనకు సెగ్మెంట్ లో బెస్ట్ సెగ్మెంట్ నెక్సాన్. అవును. పంచర్ నెక్సాన్ అంటే ఈ ఇప్పుడున్న మార్కెట్ లో హైయెస్ట్ సెల్లింగ్ వెహికల్స్. ఓకే, ఈ రెండు. ఓకే. ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత రావచ్చు అండి నెక్సాన్? ఇంత ముందు 10.8 వరకు ఉండేది సార్, ఇప్పుడు 9 చేంజ్ పడుతుంది. 9కి వచ్చేస్తుంది. ఓకే, 9.5 వరకు వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ 1 lakh వరకు తగ్గింది. ఓకే, లక్ష తగ్గింది, మామూలు విషయం కాదు. ఓకే, గ్రేట్ అనే చెప్పొచ్చు. సో కస్టమర్లు పెరుగుతూ ఉన్నారా? చాలా అవసరం. ఎందుకంటే పంచ్ నెక్సాన్ చూసుకుంటే మనకి ఇది ఫస్ట్ ఎవరైనా కార్ కొనాలనుకున్నారు, ఒక మిడిల్ క్లాస్ కావచ్చు, లేదా ఇంట్రెస్టెడ్ పీపుల్, డెఫినెట్లీ ఫస్ట్ ఇవి చూసిన తర్వాత మిగిలిన వాటికి వెళ్తారు. ఫస్ట్ వచ్చేది నెక్సానే సార్. ఓకే, నెక్సాన్ కూడా మనకి మంచి సేలింగ్ అని చెప్పుకోవచ్చు ఈ నెక్సాన్ కూడా. సో దీనికి కూడా ఆల్మోస్ట్ 1,00,000 పైచిలకి అయితే తగ్గుతుంది. ఆన్ రోడ్ అంటే ఎవరైనా 10 లక్షల లోపు కార్ చూడాలనుకుంటే నెక్సాన్ నేనున్నానంటూ కూడా ముందుకు వస్తుంది. సో నెక్సాన్ ఒక మంచి చాయిస్. జిఎస్టీ దాంట్లో కూడా బెటర్. నెక్సాన్ లవర్స్ ఉంటే ఖచ్చితంగా ఈ విషయంలో హ్యాపీ ఫీల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో కార్ చూద్దాం మనం. ఎస్యూవి సెగ్మెంట్ లో వెళ్దాం. ది లార్డ్ అని చెప్పుకోవచ్చా హారియర్ ని? ఇది ఎంత తగ్గుతుంది అసలు? దీని ఆన్ రోడ్ ప్రైస్ ఎంత? ఇది మనకు బేసిక్ 1 lakh వరకు నుంచి 1.5 వరకు తగ్గుతుంది. ఓకే, అంటే ఎక్స్షోరూమ్ వాల్యూ 1.5 వరకు తగ్గుతుంది. మనకు టోటల్ ఆన్ రోడ్ వచ్చేసరికి అంటే ఉన్న ఫిగర్ ఉందా? అవును సార్. ఎంత తగ్గుతుంది? 1.8 వరకు తగ్గుతుంది. టోటల్ 1,80,000 తగ్గుతుంది. ఓ మై గాడ్. ఎక్స్షోరూమ్ వాల్యూ 1.5 వరకు తగ్గుతుంది. ఓకే, ఆఫ్టర్ జిఎస్టీ తర్వాతకి మనకు లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ కలుపుకుంటే 1.8 వరకు తగ్గుతుంది. సేమ్ ఇందులో బేస్ నుంచి టాప్ మోడల్ వరకు బేస్ అంటే 1.3, 1.4. ఓకే, ఏదైనా 1,00,000. 1.5. ఓకే. సో ఎంత ఉంది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత రావచ్చు?
ఇది మనకు యాక్చువల్ గా 19 lakhs చేంజ్ ఉండే సార్. ఓకే, ఆన్ రోడ్ ప్రైస్ అని చెప్పి బేస్ వేరియంట్. ఓకే, ఇప్పుడు మనకు 18 చేంజ్ పడుతుంది. 18 చేంజ్ 19. ఓకే, మొత్తానికి బాగానే పెద్ద మార్జిన్స్ దొరికాయి. ఒక విషయం అయితే అనిపిస్తుంది, రవి గారు చెప్తున్న దాని ప్రకారం అయితే మనకి ₹1,00,000 అయితే మినిమం జిఎస్టీ ద్వారా తగ్గుతుంది. ఎవరన్నా కారుతో పాటు ఈసారి ఆ తగ్గిన ₹1,00,000తో ఇంకొక 10 grams గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకేం కారు చూపించబోతున్నారు? ఓకే, కారు ఫస్ట్ కర్వ్ గురించి ఏం చెప్తారండి? కర్వ్ ఇప్పుడున్న వెహికల్లలో కూపే డిజైన్ సార్ ఇది. ప్లస్ సెడాన్ ప్లస్ ఎస్యూవి సెగ్మెంట్ రెండు కలిపి మనకు కూపే డిజైన్ ఇచ్చాడు. మనకు హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ కానీ, బూట్ స్పేస్ కానీ, లోకల్ లెగ్ రూమ్ కానీ, ఫీచర్స్ కూడా బాగుంటున్నాయి. ఇంకోటి నెంబర్ 1 వెహికల్. ఓకే, ఇవి అంటే దీంట్లో మనకు 3 segments ఉన్నాయి సార్. పెట్రోల్ ఒకటి, ఈవీ ఒకటి, డీజిల్ ఒకటి. ఓకే, 3 segments ఉన్నాయి. మనకు పెట్రోల్ లో కానీ, ఈవీలో డీజిల్ లో కానీ అప్ టు 80,000 వరకు తగ్గుతుంది. 80,000. ఈవీ అంటే సేమ్ జిఎస్టీ సేమ్ ఉంది కాబట్టి పెట్రోల్ డీజిల్ లో మనకు 80 నుంచి 1 lakh వరకు తగ్గుతున్నారు. ఓకే, మైలేజ్ ఎంత ఇస్తుందండి? మైలేజ్ మనకు అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ వచ్చేసి 14 to 15 వరకు వస్తుంది సార్. ఓకే, హైవే అయితే మనకు 17-18 వరకు. ఓకే, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత వస్తుందండి పెట్రోల్ డీజిల్ వేరియంట్? డీజిల్ అయితే మనకి యాక్చువల్గా ఇంత ముందు 14 వరకు ఉండే, ఇప్పుడు అది 12.5 నుంచి 13 lakhs వరకు వస్తుంది బేసిక్. పెట్రోల్ అయితే మనకి ఇంత ముందు 12 ఉండే, ఇప్పుడు 11 చేంజ్ వస్తుంది. ఓకే, 11 lakhs లో హ్యారియర్ ని సొంతం చేసుకోవచ్చు. మీరు ఇక్కడ షోరూమ్ కి వస్తే మేబీ ఇంకా మన దగ్గర ఏమన్నా బార్గెనింగ్ అట్లా అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మన షోరూమ్ స్పెషల్ గిఫ్ట్లు కానీ వెహికల్ టు వెహికల్ మనం చేసుకోవచ్చు. వెహికల్ టు వెహికల్. ఓకే, ఆ ఫెసిలిటీ వెహికల్ ఉంటే మాకు దాని మీద డిస్కౌంట్ కూడా వస్తుంది. వెరీ నైస్. యా, సో మొత్తానికి దీని మీద మనకి ఎంత తగ్గొచ్చండి ఓవరాల్ గా మనకు కరువు మీద అయితే 60 to 80,000 వరకు తగ్గుతుంది. ఓకే, పెట్రోల్ డీజిల్. ఓకే, సో టోటల్ గా 13 lakhs లో మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది. గ్రేట్ అండి, నిజంగా కర్వ్ లవర్స్ అయితే పండగ చేసుకోవచ్చు. ఎందుకంటే కర్వ్ కూపర్ డిజైన్ రావడంతో ఒక స్పోర్ట్స్ లవర్స్ కావచ్చు, లేకపోతే ఎక్కువగా మనకి యూత్ అందరూ చాలా ఇష్టపడ్డారు. అయితే ఈవీలో మనకి సేమ్ అదే జిఎస్టీ స్లాబ్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి 5% మనకి 5%. యా, పెట్రోల్ డీజిల్ వరకు వచ్చేసరికి మనకి చాలా తగ్గుతోంది. ఆల్మోస్ట్ ఒక ₹1,00,000 వరకు ఆ మార్జిన్ లోపు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. అట్లాగే వీళ్ళ షోరూమ్కి వస్తే ఒక ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే మనకి ఎవరైనా వెహికల్ ఎక్స్చేంజ్కి సంబంధించి చేస్తే కనుక ఇంకొంచెం తగ్గే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. సో ఇది మొత్తంగా ఇంకా చాలా కార్లు. ఆల్ట్రోస్ గురించి ఏం చెప్తారా మనకి? యా, రేసర్ మోడల్ లాంటిది లేదు సార్, లేటెస్ట్ కదండి. ఇప్పుడు మనకి ఇది బేసిక్ మోడల్ సార్ ఇది. ఓకే, అంటే ఎవ్రీ 4 years ఒకసారి మనకు వెహికల్ బేసిక్ అవుతుంది. ఓకే, ఇది మనకు బేసిక్ వెహికల్. మనకు దీనిలోనే బేసిక్ నుంచే మనకు 6 airbags ఇస్తున్నారు. ఓకే, బేసిక్ మోడల్ ఆల్ట్రోస్. ఓకే, 360 కెమెరా ఉంది. ఇంకోటి బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ వస్తాయి. ఓకే, వైపర్ వాషర్ గానీ, అలైవిల్స్ గానీ మనకు అంటే అలైవిల్స్ కూడా బాగుంటుంది. ఇది ఓకే, బేసిక్ నుంచి అలైవిల్స్ ఇస్తున్నారండి. బేసిక్ అంటే ఇవి సెమీ అలైవిల్స్. ఓకే, ఓకే, ఇది ఎంత రావచ్చు అండి మనకి? జిఎస్టీ ఎంత తగ్గవచ్చు దీని మీద కూడా అప్ టు 1 lakh వరకు తగ్గుతుంది. 1.2 వరకు తగ్గుతుంది. 1.2 వరకు తగ్గుతుంది. 1,20,000 తగ్గుతుంది. ఓకే, నిజంగా ఆల్ట్రోస్ వాళ్ళకి కూడా ఫెస్టివల్ అంటే నిజంగా ఆల్ట్రోస్ లవర్స్ కూడా 1,20,000 తగ్గుతుంది. ప్రీమియం సెగ్మెంట్. ఓకే, ఇందులో ఇంకా ఈ జిఎస్టీ తగ్గడంలో ఆ ప్రైస్ కంప్లీట్ మీరు ఇస్తారు కదండి? తీసేస్తాం సార్. ఓకే, కంప్లీట్ గా మళ్ళీ అడిషనల్ ఆన్స్ గానీ లేదు సార్. ఎవ్రీ వెహికల్ జిఎస్టీ అనేది ఎక్స్షోరూమ్ వాల్యూ మీద తగ్గుతుంది. ఓకే, ఎక్స్షోరూమ్ వాల్యూ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా మనకు లైఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. ఇంకోటి ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ మనకి ఎక్స్షోరూమ్ కదండి, ఎక్స్షోరూమ్ ప్రైస్ మీద మాత్రమే జిఎస్టీ తగ్గుతుంది. అది మాత్రం మనం కార్ లవర్స్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు అది నోటీస్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. టోటల్ ఇది ఎంత రావచ్చండి ఆన్ రోడ్ ప్రైస్ మనకి ఆఫ్టర్ జిఎస్టీ డిడక్షన్? ఆఫ్టర్ జిఎస్టీ వచ్చేసి ఇది మనకు 12 lakhs లో 10.8 లో బేసిక్ మోడల్ ఉండేది. ఓకే, డీజిల్ లో. అది ఇప్పుడు మనకు 9 చేంజ్ పడుతుంది. 9 lakhs చేంజ్ లో వస్తుంది. ఓకే, వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ కదండి ఆల్ట్రోస్ కూడా. చాలా ఎక్కువ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారండి ఆల్ట్రోస్ లవర్స్ అంటే? ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాగా యూజ్ చేస్తారు. ఓకే, అంటే ఆల్ట్రోస్ కనపడిందంటే ఒక 4 అందులో ప్రీమియం లుక్ ఉంటుంది సార్. ఇంకోటి ఫ్యామిలీస్ కూడా చూడగానే లుక్ బాగుంటుంది. సో ఇదండి మొత్తంగా చూస్తే మనం ఇప్పుడు టాటా షోరూమ్ నుంచి మనకి పంచ్ కావచ్చు, నెక్సాన్ కావచ్చు, ఎస్యూవీ సెగ్మెంట్ లో హారియర్ కావచ్చు, ఆల్ట్రోస్ కావచ్చు,
సో ఈ కార్లు అన్నిటి మీద కూడా మినిమం మనకి ₹1,00,000 అయితే మార్జిన్ తక్కువ అయితే కనిపిస్తూ ఉంది. అట్లాగే మనకి ఈవీ సెగ్మెంట్ల మీద సేమ్ అదే స్లాబ్ మెయింటైన్ చేశారు కాబట్టి 5%, అందులో పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. సో యాస్టీస్ ప్రైస్ ఉంటుంది. ఓవరాల్గా ₹1,00,000 తగ్గడం అనేది మాత్రం మన ఇండియన్ మార్కెట్లో చాలా పెద్ద విషయం అయితే చెప్పొచ్చు. సో ఇది టాటా షోరూంలో కార్లకు సంబంధించిన ప్రైస్ రేస్. అట్లాగే మీకు జిఎస్టీలో కార్ లవర్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే, కార్ కస్టమర్స్ ఎవరైతే ఈ దసరాకి తీసుకోవాలనుకుంటున్నారో సెప్టెంబర్ 22 తర్వాత నుంచి మీకు ఈ తగ్గే రేట్లు అయితే అప్లికల్ కాబోతున్నాయి. థ్యాంక్ యూ.